హాయ్ అండి, నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన గులాబ్ జామ్ చేయబోతున్నామండి. గులాబ్ జామ్ పిండితో కాకుండా ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఈజీగా టేస్టీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఇది గోధుమ పిండితో చేసినా కూడా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. మనకు అచ్చం స్వీట్ షాప్లో తిన్నంత టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేయాలో తయారీ విధానం చూద్దామండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకునేసి ఇందులోకి ఒక 2 కప్పులు పాలు వేసుకోవాలి. ఈ పాలు అనేది చిక్కటి పాలు అయి ఉండాలండి. అప్పుడే మనకి గులాబ్ జామున్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పాలని మీగడ కట్టకుండా ఇలా కలుపుతూ ఉండాలి. మనం తీసుకున్న 2 కప్పుల పాలు 1 కప్పు పాలు అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలండి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి ఇలా కలుపుతూ ఉండాలి. మనకి అప్పుడే ఈ పాలు 1 కప్పు పాలు వస్తాయి. చిక్కగా చూసారు కదా ఎంత చిక్కగా వచ్చినాయో. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఈ పాలన్నీ వేరొక గిన్నెలో వేసుకునేద్దాము. మళ్ళీ ఇదే ప్యాన్లో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకునేసి మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకోవాలి. ఇలా ఈ గోధుమ పిండిని కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఈ పిండిని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం తీసుకునే నెయ్యి కూడా కరెక్ట్గా సరిపోయింది. ఈ గోధుమ పిండి ఎంత ఫ్రై చేసుకునేస్తే అంత టేస్టీగా ఉంటుంది. మనకి పచ్చివాసన లేకుండా మంచి సువాసన రావాలండి. అప్పటి వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంగా పెట్టుకునేసి ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇది ఒక ప్లేట్లో వేసుకునేద్దాము. దీన్ని 1 నిమిషం ఇట్లనే వదిలేసినామంటే పిండి కొద్దిగా చల్లారుతుంది. 1 నిమిషం తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకునేసి అలానే ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకునేద్దాము. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే ఇడ్లీ సోడా అయినా వేసుకునేసి కలుపుకోవచ్చండి. ఇప్పుడు ఈ పిండిని ఇలా కలుపుకున్నాం కదా. పిండి అనేది మనకి ఇలా ముద్దకు రావాలి. ఇలా ముద్దకు రావాలంటే నెయ్యి అనేది కొంచెం ఎక్కువ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మనం కాచి చల్లార్చుకున్నాం కదా పాలు, ఈ పాలని కొద్దిగా వేసుకునేద్దాము. పాలు చూసారు కదా మనకి ఎంత చిక్కగా ఉన్నాయో. ఇలా కొద్దిగా వేసుకునేసి కలుపుకునేసి మళ్ళీ కొద్దిగా వేసుకునేద్దామండి. ఇలా చూసి వేసుకునేస్తే మనకి పిండి అనేది జారుడుగా అవ్వకుండా ఉంటుంది. మళ్ళీ ఇంకో కొన్ని వేసుకునేసి మొత్తం ఈ పిండిని కలుపుకునేద్దాము. పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం చపాతీ ముద్దలాగా కలుపుకున్నాం కదా. మనం తీసుకున్న పిండికి పాలకి కరెక్ట్గా సరిపోయింది. పాలు కూడా మిగలలేదు చూడండి. మొత్తం వేసుకున్నాము. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. ఈ లోపల మనం చక్కెర సిరప్ రెడీ చేసుకునేద్దాము. స్టవ్ మీద ఇలాంటి వెడల్పాటి బాండిల్ పెట్టుకునేసి ఇందులోకి 1 కప్పు నిండా చక్కెర అండి, అదే కప్పు నిండా నీళ్లు వేసుకునేద్దాము. 1 కప్పు చక్కెర 1 కప్పు నీళ్లు కరెక్ట్గా సరిపోతుంది మనకి జామున్ అనేది. ఎక్కువ తక్కువ అవ్వకుండా స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు ఈ చక్కెర అంతా బాగా కరిగేలాగా కరగబెట్టుకునేసి మనకి గులాబ్ జామ్కి పాకం అయితే ఎలా వస్తుందో అలానే రావాలండి సేమ్. అప్పటి వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఉండాలి. మంట అనేది మీడియంగా పెట్టుకునేసి చూసారు కదా ఇలా తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనము 1 స్పూను యాలకుల పొడి వేసుకునేసి ఇది ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మూత పెట్టి పక్కన పెట్టుకునేద్దాము. మనకి ఒకవేళ ఈ సిరప్ అనేది చల్లారితే మళ్ళీ వేడి చేసుకోవచ్చండి. చక్కెర సిరప్ కూడా రెడీ అయిపోయింది కదా. ఈ లోపల మనకి పిండి కూడా సాఫ్ట్గా అయిపోయి ఉంటుందండి. 10 నిమిషాల తర్వాత చూసారు కదా పిండి కూడా సాఫ్ట్గా అయిపోయింది. ఇలా ఒకసారి కలుపుకునేసి ఇప్పుడు ఇందులోంచి కొద్దిగా పిండి తీసుకునేద్దాము. మనకి గులాబ్ జాములు ఎలా అయితే చేస్తామో అలానే అండి. ఇప్పుడు ఈ పిండిని అరిచేతిలో పెట్టుకునేసి ఫస్ట్ రౌండ్గా చేసుకోవాలి. మళ్ళీ ఇలా బుల్లెట్ లాగా చేసుకోవాలండి. చూసారు కదా మనకి క్రాక్ అనేది కూడా రాకుండా సాఫ్ట్గా వచ్చింది. ఇప్పుడు ఇంకొకసారి కూడా చేసి చూపిస్తాను చూడండి. ఇలా కొద్దిగా పిండి తీసుకునేసి అరిచేతి మధ్యలో పెట్టుకునేసి రౌండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా చేత్తో అనుకునేస్తే మనకి బుల్లెట్ షేప్ వచ్చింది. చూసారు కదండి. మనం చేసేదాన్ని బట్టే ఉంటుందండి. ఇవి క్రాకులు రాకుండా మొత్తం చేసుకున్న తర్వాత చూపిస్తూ ఉన్నాను. మనం తీసుకునేటి ఇన్ని వచ్చినాయండి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకునేసి స్టవ్ మీద బాణలు పెట్టుకునేసి ఇందులోకి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకునేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక్కొక్కటిగా వేసుకునేద్దాము. ఎక్కువ వేసుకోకుండా కొద్దిగా తక్కువే వేసుకుందామండి. మనకి అటు ఇటు తిప్పేకి ఇబ్బంది లేకుండా ఇలా కొన్ని వేసుకున్న 1 నిమిషం తర్వాత మనము జర్ల గంటతో తిప్పుకోవాలి. వెంటనే తిప్పితే మనకి అవి చీలిపోతాయి. ఇప్పుడు మనం జర్ల గంటతో ఇలా తిప్పుకోవాలండి. చిన్నగా అటు ఇటు తిప్పుకునేసి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఇవి గోధుమ పిండితో చేసినాం కాబట్టి తొందరగా కలర్ చేంజ్ అవుతాయండి. కాబట్టి మంట మీడియంగా పెట్టుకునేసి ఇవి బాగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చక్కెర సిరప్లో వేసుకునేద్దాము. ఇలా ఒకసారి గరిటతో కలబెట్టుకునేసి మిగతాటి కూడా వేసుకునేద్దామండి. ఇప్పుడు మనకు ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేసుకునేసి ఇవన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ముట్టించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకునేసి ఇవన్నీ కూడా చక్కెర సిరప్లో వేసుకునేద్దాము. మనం తీసుకున్న పిండికి 2 వాయిలుగా వచ్చినాయండి. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకునేసి మనకి చక్కెర సిరప్ అనేది చల్లారింది కదా, కాబట్టి స్టవ్ మీద పెట్టుకునేసి కొద్దిగా వేడి చేసుకునేద్దాము.
ఇలా జాములతో సహా స్టవ్ మీద పెట్టి ఒక మంట ఇలా బాగా తగలనియాలండి. అప్పుడు మనకి జాము లోపలికి అంతా ఈ సిరప్ పోయి జ్యూసీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా వస్తానే స్టవ్ ఆఫ్ చేసుకునేసి దీన్ని దించేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాము. 10 నిమిషాల తర్వాత మనం వెంటనే కూడా తినేయొచ్చండి. లేదంటే మనం మామూలుగా గులాబ్ జాములు చేసుకుంటాం కదా, చేసుకొని ఒక 2 అవర్లు పక్కన పెట్టుకునేసి మళ్ళీ తింటాం కదా, అట్లా కాకుండా ఇట్లా చేసుకొని చూడండి. చాలా ఈజీగా ఉంటుంది, వెంటనే కూడా తినేయచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఇంట్లో ఉండే గోధుమ పిండితోనే ఎంచక్కగా చేసుకోవచ్చండి గులాబ్ జాములు అనేది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్లా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను చేసినట్టుగా. మనకి ఈ చక్కెర సిరప్ జాము లోపలికి పట్టి కూడా ఎంత బాగుందో చూడండి, జ్యూసీగా. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ గులాబ్ జామ్ రెసిపీ మీకు ఎలా అనిపించిందో, మీకు ఏమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి.